దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఉదయ కాలంలో మీతో కలిసి ప్రభుని ఆరాధించుటకు, ప్రభుని గురించిన కృపను బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై మనము ధ్యానిస్తున్న సువార్త లూకాసు వార్త 2వ అధ్యాయం. మరొకసారి బైబిల్ తెరిచి నాతో కలిసి లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి నేను చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యాతత్వము మొదలు 7 ఏళ్ళు పెన్విడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలంలో మీకు స్తుతులు చెల్లిస్తున్నా. మీ కుమారుడైన మా రక్షకుని జ్ఞాపకం చేసుకొని తండ్రిని ఎదుట సాగిలపడుటకు, నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన మీ కృపను బట్టి స్తుతిస్తున్నాం. మీ కృపా మహదైశ్వర్యం ఎంత శ్రేష్టమైనది నాయన. మీ అనాది సంకల్పములో మమ్మను ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమను తలపోసుకొని సాగిలపడి ఆరాధించుటకు మాకిచ్చిన మీ ప్రేమ, మీ కృప కొరకే స్తోత్రాలు. ఇది నీ వలన కలిగినది, ఇది మాదేమీ కాదు. ఈ ఉదయకాలంలో మీ పాదాల దగ్గర కూర్చొని ఉన్నాం. ప్రభా, మాతో మాట్లాడండి. దినాలు బాగుగా లేవు. ఎటు చూస్తున్నా మా ఎదుట క్లిష్టమైన పరిస్థితులు కనబడుతుండగా భక్తిని కాపాడుకుంటూ మీ కొరకే సాక్షులుగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి. మా మధ్యలో మీ కుమారుడి యేసుక్రీస్తుని విశేషంగా హెచ్చించి ఘనపరచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ ఆశీర్వదించండి. మీ వాక్యం చేత తృప్తిపరిచి ఇక్కడి నుండి మమ్మల్ని అందరినీ పంపమని యేసు ప్రభు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నా. నా మటుకు నేను అనగా ఈ సువార్త ధ్యానం చేస్తున్నప్పుడు నా పర్సనల్ బైబిల్ స్టడీలో క్వైట్ టైంలో ప్రభు నాతో ఎన్నో విషయాలు, నా అనుభవానికి మాట్లాడిన మాటలే ఈ ఉదయకాలంలో మీ ముందు ఉంచుతా ఉన్నాను. సరే, 2వ అధ్యాయంలో నేరుగా వాక్యానికి వెళ్ళగా, మన ముందు ఉంచబడిన ఒక స్త్రీ ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న. ఈమెను గురించి మొదటిదిగా ఇలా రాసుకుందాం. ఆమె వ్యక్తిగత జీవితం లేదా ఆమె వ్యక్తిత్వం, ఆర్ పర్సనాలిటీ. ఎందుకు దేవుడు ఆమెను గురించి ఒక 3 వచనాలు ఈ స్వార్థలో లిఖించాడు. 36, 37, 38 వచనాలు. కేవలం 3 వచనాల్లో ఆమె జీవితాన్ని పరిశుద్ధాత్ముడు వైద్యుడైన లూకా చేత మనకు రాసి పెట్టాడు. కాబట్టి మొదటిది హర్ పర్సనాలిటీ, ఆమె వ్యక్తిత్వం.
ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు తన వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, లేదా తన వ్యక్తిత్వాన్ని ఎలా భద్రం చేసుకోవాలో దేవుడు ఈమె ద్వారా లేదా ఈ స్త్రీ ద్వారా కొన్ని పాఠాలు మనకు నేర్పాలని ఉదయకాలమైన ఆశిస్తూ ఉండగా అలాంటి మాటలు మనం విందాం. సరే, ఆమె పేరు ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. 36వ వచనంలో ఆమె పేరు గురించి చెప్తూ, పనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె పేరు అక్కడే రాయబడేది, అన్న అని. అరేమిక్ భాషలో ఆమె పేరు అన్న అని వివరించబడ్డది. బట్ గ్రీకు భాషలో, అదర్వైజ్ హెబ్రీ భాషలో మనం ఎరిగినట్టుగా పాత నిబంధనలో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాయబడిన మరొక స్త్రీ ఉంది. ఆమె పేరు మీ అందరికీ బాగా తెలుసు. ఎవరామె? అన్న. సేమ్ అదే పదమే. సో హీబ్రూ గ్రీకు భాషలో అన్న అని రాయబడినది, బట్ అరేమికి భాషలో అన్న అని రాయబడ్డది. ఎందుకో తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు, పనూయేలు కుమార్తె అయిన అన్న. పనూయేలు తన కుమార్తెకు మంచి పేరు పెట్టాడు, లేదా మంచి నామకరణం చేశాడు. మన పిల్లలకు మంచి పేర్లు పెడతాం మనం. గ్రేస్ అని, మెర్స్ అని, పీస్ అని, జెమీమా అని, లేదా జోయల్, జాన్, జోసఫ్. ఎందుకు పెడుతున్నామో తల్లిదండ్రులు బాగా ప్రార్థన చేసి మీ పిల్లలకు పేర్లు పెట్టాలి. ఎందుకంటే వాడు ఆ పేరుకు తగినట్టుగా తన జీవితాన్ని బాల్యం నుండే వాడు ఎదగాలి. మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా పేరు పెడుతున్నాం. పేర్లు పెట్టడం తప్పులేదు, క్రైస్తవ పేర్లు పెట్టడం అది తల్లిదండ్రుల బాధ్యత. కానీ ప్రార్థన చేసి లేదా ప్రార్థనలు కనిపెట్టి మన పిల్లలకు ఏం పేర్లు పెట్టాలో దాన్ని గుర్తెరిగి ఆ పేరు పెట్టాలి. పనూయేలు తన కుమార్తెకు అన్న అనే పేరు పెట్టాడు. అన్న అంటే 2 అర్థాలు మనకు తెలుసు. ఒకటి దేవుని కృప, రెండవది దేవుని యందు సంతృప్తి. ఈ 2 ముఖ్యం, రైట్? ఎందుకు పనూయేలు పెట్టాడంటే 2 విషయాలు. దేవుని కృపలో తన కుమార్తె ఎదగాలి, ఎంత ఆశతో పెట్టాడు, ఎంత కోరికతో పెట్టాడు. రెండవది దేవుని యందు సంతృప్తి కలిగి ఉండాలి. ఏమున్నా ఏమీ లేకపోయినా దేవునిలో సంతృప్తిగా నా కుమార్తె, నా కుమారుడు ఉండాలని అలాగ పేరు పెట్టాడు. ఎవరు? పనూయేలు తన కుమార్తెకు పేరు పెట్టాడు. ఆ పేరుకు తగినట్టుగానే అన్నా జీవించింది. పేరుకు తగినట్టుగానే దేవుని కృపను దినదినము ఎదగగలిగింది, దేవునిలో సంతృప్తిగా జీవించింది. ఉదయకాలం మనం మార్నింగ్ విన్నాం ఆరాధనలో, ఆయన కృపా మహదేశ్వరమును బట్టి లేదా ఆయన దయా వాత్సల్యమును బట్టి ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ దినదినము ఆయన కృపలో ఎదగాలి, లేదా ఆయన వాత్సల్యతలో ఎదగాలి, లేదా ఆయన దయను కోరుకోవాలి. ఇలాగ మనం ఉన్నప్పుడే దేవునిలో ఎదగగలుగుతాం, దేవునిలో జీవించగలుగుతాం, దేవునిలో సాగవెళ్తాం. ఆయన కృప లేకపోతే ఏమీ చేయలేం. 2 ఉదాహరణలు బైబిల్లో మనకు బాగా తెలుసు. దావీదుతో దేవుడైన యెహోవా మాట్లాడుతూ 2వ సమూయేలు గ్రంథంలో, టైం లేదు మనకు, జస్ట్ ఊరికలాగా ఇలాగన్నాడు, నేను నా కృప సౌలుకు దూరమైనట్టు నీ కుటుంబానికి నా కృప దూరం చెయ్యను. గెట్ ద పాయింట్. నా కృప సౌలుకు దూరమైనట్టు నా కృప నీకు దూరము కాదు. మనకి ఏమున్నా ఏమీ లేకపోయినా దేవుని కృపను కోరుకోవాలి, దినదినము కోరుకోవాలి, దినదినం ఆశపడాలి. అందువల్ల దావీదు
తను లోయ యాత్రలో ప్రయాణం చేస్తూ కీర్తన గ్రంథం 23వ కీర్తనలో 6వ చరణంలో నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. నా బంగారు నాతో అనలేదు, నా ఆస్తి నాతో అనలేదు, నా అధికారం నాతో అనలేదు. నీ కృప దాని వెంట క్షేమం నాతో కూడా వచ్చును. నీ కృపాక్షేమములు. ప్రతి విశ్వాసి దేవుని కృపాక్షేమాలు కోరుకోవాలి. అందువల్లే పౌలు తాను ఉన్న బాధలో, తన కన్నీటిలో దేవుడు ఎలా మాట్లాడాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం తెలిసిన వచనం నేను చదువుతున్నాను. 7 చివరి భాగంలో అది నా యొద్ద నుండి తొలగిపోవాలని, 8 చదువుతున్నాను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకొంటేనే. ముమ్మారు గెత్సెమనే తోటలో ఏ ప్రభువైతే ముమ్మారుగా ప్రార్థన చేశాడు, ముమ్మారుగా తన ఎదుట ఉంచబడిన పాత్ర విషయమై ముమ్మారు ప్రార్థన చేశాడు. పౌలు తనకున్న జబ్బు, భయంకరమైన జబ్బు, అది ఇబ్బంది కలగజేస్తుంది, తన ప్రాణానికి హాని కలగజేస్తూ ఉంది. అందువల్లే రోజు 3 వారాలు ప్రార్థన చేశాడు. జబ్బు కొరకే ప్రార్థన చేశాడు, లేదా తన కీడు కలిగించేది, తన ప్రాణానికి హాని పెట్టే ఆ రోగము కొరకే దేవుని దగ్గర ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, ముమ్మారు బ్రతిమలాడాడు, మొరపెట్టాడు. కానీ పరలోకం జవాబు ఇవ్వలేదు, పరలోకం సమాధానం ఇవ్వలేదు. అన్ని వేళలో మన ప్రార్థనకు జవాబు రాదు, మన ప్రార్థనకు సమాధానం రాదు. చాలామంది భార్యలు లేదా భర్తలు వారి రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నారు. వారి పిల్లల కొరకే, వారి భర్తల కొరకే, వారి భార్యల కొరకే. జవాబు రాలేదని ప్రార్థన ఆఫ్ చేయకూడదు, ప్రార్థన నిలిపివేయకూడదు. సో పరలోకం నుండి అపోస్తలుడైన పౌలుకి ఎలా సమాధానం వచ్చింది, ఎలా జవాబు వచ్చిందో ఇప్పుడు చూడండి. 9వ వచనం 9. అందుకు నా కృప నీకు చాలు అన్నాడు. అని అక్కడ ఈ ప్రార్థన, ఇన్ ద స్పైట్ ఆఫ్ ద ప్రేయర్ గాడ్ హ్యాస్ గివెన్ ఆన్సర్. దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా కృప నీకు చాలు. వడిమి గ్రీకు లాంగ్వేజ్లో ఇలాగ రాశాడు, నా కృప నీకు చాలు అంటే సౌలా లేదా పౌలా, ఈ వేటి కృప రేపు రాదు, ఈరోజు కృప రేపటికి రాదు, లేదా రేపటి కృప ఈ రోజుకి రాదు. నేను అనుగ్రహించే కృప నీకు తాజా కృపనిస్తాను. ద ఫ్రెష్ గ్రేస్ అన్నాడు. ద ఫ్రెష్. నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, ఏ కన్నీరులో ఉన్నావో నాకు తెలియదు, బట్ ఐఎమ్ గివింగ్ ద ఫ్రెష్, తాజా కృప నీకు ఇస్తాను. రేపటి కృప ఈ రోజుకి రాదు, ఈ రోజు కృప రేపటికి రాదు, బట్ ఆన్ టైం ఏ సమయములో నా కృప నీకు కావాలో ఆ సమయానికి తాజా కృప నీకు ఇస్తాను. తాజా కూరగాయలు కొన్నట్టు, తాజా మాంసాలు కొన్నట్టు, బియాండ్ దట్ వన్ దానికి మించి దినదినము ప్రతి సమయంలో నా కృప నీకు ఇస్తాను. గో హెడ్, ముందుకెళ్ళన్నాడు దేవుడు, ముందుకెళ్ళన్నాడు. కాబట్టి అన్న తన జీవితంలో తన పేరుకు తగినట్టుగా జీవించింది, లేదా తన పేరుకు తగినట్టుగా పర్సనాలిటీ, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంది, దేవుని కృపను అనుభవించింది, దేవునిలో సంతృప్తి కలిగింది. ఇలా కలిగినప్పుడు జరిగింది ఏమిటో చూద్దాం. లూకాసు వార్త మళ్ళా 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను
పనూయేలు కుమార్తె అయిన అన్న అని ప్రవక్తిని నేను. ఆమె కన్యాతత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదే. ఆమె వ్యక్తిత్వంలో రెండవది, ఆమె దేవుని కొరకు ఎలా జీవించింది, పేరుకు తగినట్టుగా జీవితాన్ని జీవించింది. రెండవది ఆ వచనంలోనే ఆమె దేవుని కొరకు ఎలా జీవించిందో లూకా రికార్డ్ చేశాడు. ఈ లూకా సువార్త చదువుతున్నప్పుడు బాగా విన్నాం. చదువుతున్నప్పుడు లూకా 2 అనే పదాన్ని ఎక్కువగా వాడాడు. 2 అనే పదాన్ని వాడాడు. 2 అనే పదం. 2 అనే పదము దగ్గర కొన్ని చోట్ల విభేదించాడు. 2 అనే చోట సమైక్యతను తెలియజేశాడు. సపోజ్ ఈ లూకా సువార్త 24 అధ్యాయాల్లో 2 అనే పదాన్ని ఎక్కడెక్కడ వాడాడో జస్ట్ జ్ఞాపకం చేసి నేను వెళ్తాను. సింపుల్ జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో 2 కుమారులని చెప్పాడు. ఏ కుమారులు? 2 కుమారులు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి చెడిపోతే చిన్న కుమారుడు చెడిపోయి వచ్చాడు. డిఫరెంట్ చూడండి. పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి చెడిపోతే చిన్న కుమారుడు చెడిపోయి వచ్చాడు. సో కాంట్రవర్సీగా రాశాడు లూకా సువార్త 15వ అధ్యాయం. 2లో ఒక వ్యక్తి ఎలాగ విభేదించాడో రాశాడు. రెండవదిగా 2 దొంగలు శిలువ మీద కనబడ్డారు. 2 దొంగలు అంతవరకు బాగా ఉన్నారు. వారు కలిసి దొంగతనం చేశారు, కలిసి ఆస్తిని పంచుకున్నారు, కలిసి ప్రయాణం చేశారు. బట్ ఆ శిలువ మీద 2 విభేదించారు. కుడివైపు ఉన్నవాడు యేసు నమ్ముకున్నాడు, ఎడమవైపు ఉన్నవాడు యేసుని నమ్ముకోలేదు. 2 కుమారులు. రెండవది 2 దొంగలు కూడా చెప్పారు. ఇక చివరిసారిగా ఈ అధ్యాయంలో లూకా సువార్త మొదటి 2 అధ్యాయంలో 2 అనే పదాన్ని వాడాడు. ఎలాగా? సపోజ్ జకరియా ఎలిజబెత్ వారి సమైక్యతను మాట్లాడు, లేదా వారి సైక్యతను మాట్లాడాడు. వారి కుటుంబంలో ఎలిజబెత్ జకరియాలు దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవించాడో లూకా మనకు అందిస్తా ఉన్నాడు. మొదటిది. రెండవది మరియా యోసేపులు వారిరువురు కూడా దేవుని కొరకు ఎలా జీవించాడో లూకా రాశాడు. ఇక మూడవది మనం చదివిన అధ్యాయంలో సిమియోను. రెండవది అన్న. సిమియోను ప్రవక్తగా పిలబడ్డాడు, అన్న ప్రవక్తినిగా పిలబడ్డది. బట్ ఈ 2 చూస్తే వారి భక్తిలో స్లైట్గా డిఫరెంట్ చూపించాడు. ఎలాగా? ఈమె పెనిమిడితో సంసారము చేసి చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది. షీ లాస్ట్ హర్ హస్బెండ్. కానీ ఆమె పేరుకు తగినట్టుగానే భర్త పైన జీవించింది. ఈ సువార్త రాసేటప్పుడు యెరూషలేములోని పరిస్థితులు 3 కోణాలు చూపించాడు. 3 విషయాలు జస్ట్ అలా చూపించాలి తాను. సో భక్తిహీనత యెరూషలేములో కనబడుతుంది, ఎటు చూసిన భక్తిహీనత. రెండవది యథార్థత లేదు యెరూషలేములో. మూడవది పరిశుద్ధత లేదు. వినండి, అన్న జీవిస్తున్న దినాలలో యథార్థత లేదు, రెండవది పరిశుద్ధత లేదు, మూడవది నైతిక విలువలు లేవు యెరూషలేములో. ఇక దానికంటే ముఖ్యంగా ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా యాజకత్వం అమ్మివేయడానికి ఉంది. అహరోను యొక్క ప్రధాన యాజకుల్లో ఆయన వారసులు ఎవరూ లేరు. ఇక యెరూషలేము దేవాలయంలో ఆరాధన మెకానికల్గా అయ్యింది, ఒక యాంత్రికంగా అయ్యింది. ఇలాంటి పరిస్థితులలో ఒక విధవరాలు, ఒక యవనస్తురాలైన విధవరాలు దేవుని కొరకు ఎలాగ జీవించింది. పరిస్థితులు తనకు అననుకూలంగా ఉన్నాయి. భర్తను పోగొట్టుకుంది చిన్న వయసులో. ఇక దేవాలయ పరిస్థితులు బాగలేవు, ఇంకా బాగలేవు.
ఆరాధన బాగలేదు. తన జీవితాన్ని ఒక యవనస్తురాలు లేదా ఒక దేవుని బిడ్డ దేవుని కొరకు ఎలా జీవించింది? చెల్లి తమ్ముడా, పరిశుద్ధులారా, ఇది మన ఎదుట సవాలు వేయబడ్డది. మనమున్న పరిస్థితులు చూస్తూ ఉంటే భక్తిహీనత దినాలు మనమున్నాం, యథార్థత లేదు, పరిశుద్ధత లేని దినాలు మనమున్నాం. ఒక విశ్వాసి ఈ లోకంలో దేవుని కొరకు ఎలా జీవించాలా, దేవుని కొరకు ఎలా బ్రతకాలా, దేవుని యొక్క కృపను దినదినం ఎలాగ అనుభవించాలా, మన ఎదుటివి సవాలుగా ఉంది. బట్ ఈ స్త్రీ ఈవిడ దేవుని కొరకై నమ్మకంగా జీవించింది. ఒక అబ్రహాములాగా జీవించింది, ఒక మోషలాగా జీవించింది, ఒక జెరుబ్బాబెలులాగా జీవించింది, ఒక బర్జిలాగా జీవించింది. భక్తుల సంఖ్యలో ఈవిడ చేర్చబడ్డది. అందువల్ల దేవుడు లూకా సువార్త రాసేటప్పుడు 3 వచనాలు ఈవిడ కేటాయించాడు దేవుడు. కారణం, షీ కెప్ట్ అవర్ పర్సనాలిటీ. ఆమె వ్యక్తిత్వాన్ని కాపాడుకుంది కాబట్టి దేవుడు ఆ 3 వచనాలు కేటాయించాడు. యవన ప్రాయం నుండి వృద్ధాపం వరకు ఎక్కడ చెడిపోలేదు ఈవిడ. ద మోస్ట్ ఇంపార్టెంట్, యవన ప్రాయంలో ఎలాగుందో 24 ఏళ్ల వరకు కూడా అదే లైఫ్ కలిగి జీవించింది. భక్తిలో మార్పు రాలేదు, చూడండి, ఆత్మీయతలో మార్పు రాలేదు, పరిశుద్ధతలో మార్పు రాలేదు. ఒక విశ్వాసి నమ్మిన నాటి నుండి చనిపోయేంత వరకు భక్తిని కాపాడుకోవాలి, ఆత్మీయతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈవిడ చెడిపోయిన దినాల్లో కాపాడుకుంది. చెడిపోయిన దినాల్లో ఎలా చేర్చబడ్డది? మరలా నిన్న ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేశాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. 16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, అక్కడ ఆగుతున్నా నేను. మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలు చరిత్రలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వారి ఆరాధనలో యథార్థత లేదు, వారి కానుకలో యథార్థత లేదు, వారి కుటుంబాలలో యథార్థత లేదు. మలాకీ గ్రంథం అలాగే క్రొత్త నిబంధన గ్రంథం 400 ఏళ్ల మధ్యలో ఉంది అని భావిద్దాం. మలాకీ గ్రంథం క్రొత్త నిబంధన మధ్యలో 400 ఏళ్ల మధ్యలో ఉంది. పాత నిబంధన ముగింపులో దేవుడైన యెహోవా భక్తుల శేషాన్ని చూపించాడు. ఎవరిని? భక్తుల శేషాన్ని చూపించాడు. 400 ఏళ్ల తర్వాత కూడా లూకాసు వార్తలో 7 జకరియా, ఎలిజబెత్, మరియా, యోసేపులు, సిమియోను అన్న బాప్తిస్మిచ్చి యోహాను 7 భక్తులను చూపించాడు. అమేజింగ్ బ్రదర్, వాట్ అస్టానిష్ బ్రదర్. పాత నిబంధన ముగింపులో భక్తుల శేషాన్ని చూపించాడు, క్రొత్త నిబంధన ప్రారంభంలో భక్తుల శేషాన్ని చూపించాడు. అందువల్ల 16వ కీర్తన 2-3 చరణాల్లో నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. ఆరాధన చేసేవారు కాదు, ఆరాధన చెయ్యాలి ఆరాధన. బట్ దేవునికి ఎవరు ఇష్టలో చెప్పాడు. ఆ లిస్టులో నీ పేరు ఉండాలి, నా పేరు ఉండాలి. ఏ లిస్టులో? భక్తుల శ్రేష్ఠులు, భక్తులు, భక్తిహీనులు కాదు సంఘాలకు కావలసింది. భక్తిహీనత ఆరాధన మలాకీ గ్రంథంలో ఎక్కువగా రాశాడు. ప్రభువుల దినాల్లో భక్తిహీన ఆరాధన చెప్పాడు. బట్ ఈ భక్తిహీనతలో భావినాలి, ఈ భక్తిహీనతలో భక్తుల శేషం
నేను చేసే ప్రార్థన కూడా ఇది, ప్రభువా నన్ను భక్తుల శేషములో ఉంచు. గుంపులో ఉండకూడదు ఎప్పుడు కూడా. భక్తుల శేషం, ద రెమనెంట్, ద గాడ్లీ ఫియర్, దైవ భక్తి కలిగిన ఆ గుంపులో నీ పేరుండాలి, నీ పేరుండాలి, నా పేరుండాలి. ఆ భక్తుల శేషంలో దేవుడు అన్నా పేరు రాశాడు. అందువల్లే అన్న దినదినము దేవుని కృపను అందింది, దినదినము దైవ భక్తి కలిగి ఉంది. చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నా తన పేరుకు తగినట్టుగానే జీవించింది, పేరును సార్థకం చేసింది, ఆ దేవునికి మహిమను తెచ్చింది. సోదరా సోదరి, మన విశ్వాస జీవితంలో మన వ్యక్తిత్వం, మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలాగుందో చిన్న అప్లికేషన్ అలా వదిలేసి వెళ్తాను. అన్నాలాగా జీవిస్తా ఉన్నావా? అన్నాలాగా దేవుని కృపలో ఎదుగుతా ఉన్నావా? అలా ఎదగకపోతే నీకు నాకు ఎంత అపాయం ఉందో, ఆత్మీయ జీవితంలో ఎంత దిగజారుతామో మనం ప్రశ్నించుకుంటే గాన దేవునికి చాలా దూరంగా ఉన్నావు. నువ్వు విశ్వాసమే, నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నా, బట్ దేవుని కృపలో గ్రోయింగ్ లేదు, ఎదుగుదల లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు. అది మొదటిదిగా బైబిల్ చెప్తుంది. రెండవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో ఒక చిన్న మాట చెప్పి వెళ్ళిపోతాను. మొదటి అధ్యాయానికి వెళదాం. ముందు మొదటి అధ్యాయం 10వ వచనం చదవము. 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడాను. రెండవది మలాకి, ఇదే లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో, అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. ఈ 2 అధ్యాయాలలో 7 భక్తుల జీవిత చరిత్రలో బాగా విందాం నాయన. ఒకటి, వారి భక్తిని కాపాడుకున్నారు 7. రెండవది, వారు దేవుని స్వరాన్ని వినగలిగారు. చాలా ఇంపార్టెంట్. లెట్ ఇట్ బ్రదర్. ఈ అధ్యాయం నేను చదువుతూ ఉండగా, మార్నింగ్ మెడిటేషన్ చేస్తుండగా 400 ఏళ్ళయింది. ప్రభు సైలెంట్ అయ్యాడు. దేవుడు తన వాక్య ప్రత్యక్షతను నిలిపివేశాడు. దేవుడు ప్రజలతో మాట్లాడడం మానేశాడు. కానీ ఈ లూకాసు వార్త 2 అధ్యాయాల్లో జకర్యాతో మాట్లాడాడు ఆయన. చివరిగా ఆయన కుమారుడైన యోహానుతో మాట్లాడాడు. కానీ అత్యంత విచారకరం ఏమిటంటే, ఇదే లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున దేవాలయములో యాజకత్వం చేస్తున్న 2 యాజకులతో దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎట్ ద పాయింట్. ఎవరితో? యాజకత్వం చేస్తున్న అన్న కయపతో దేవుడు మాట్లాడడం మానేశాడు. వినండి బాగిననే. వారు దేవాలయంలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? దేవర్ ఇన్ ద టెంపుల్. బట్ యోహాను ఫార్ అవే, అరణ్యంలో ఉన్నాడు. దేవుడు అన్నా కైపతో మాట్లాడడం మానేసి 7 భక్తులతో మాట్లాడుతూ తన వాక్య ప్రత్యక్షతను వారికే ఇచ్చాడు. అందువల్ల ఈ 2 అధ్యాయాలు కానీ మీరు జాగ్రత్త చదివితే దేవుని వాక్యము బైపాస్లో వెళ్ళింది. ఏ పాస్ చెప్పరే? బైపాస్. అన్నా కైప దేవాలయంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవాలయంలో ఆరాధన చేస్తున్నాడు. బట్ వాక్యము బైపాస్ వెళ్ళింది. సో ఒంగోలు బైపాస్ ఎలాగా నెల్లూరు ఆ యొక్క జిల్లాను కలిపి తీసుకెళ్తుందో, దేవుని వాక్యము బైపాస్ కాకూడదు.
మీరు మందిరంలోనే ఉన్నారు. అమ్మ వినండి బాగా, ఎక్కడున్నారు? మందిరంలోనే ఉన్నారు. బట్ వాక్య ప్రత్యక్షత, దేవుని వాక్యం బైపాస్ కాకూడదు. ఇక్కడ వెళితే ప్రమాదం. సింపుల్గా చెప్పాలంటే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు అలాగే యాజకుడైన ఏలి ఒకే మందిరంలో ఉన్నారు. అవునా కాదా? తమ్ముడు మీరు ఇక్కడే ఉన్నారా? వాక్యం బైపాస్ వెళ్తారు, నేనేం చేయలేను. మీరు నిద్రపోతే వాక్యం బైపాస్ వెళ్తుంది. ఇది నిద్రపోయే స్థలం కాదు, ఇది ఆడుకునే స్థలం కాదు, ఇది దేవుని మందిరం. సో ఏలి సమూయేలు ఇద్దరు అక్కడే ఉన్నాడు. సమూయేలు తల్లి ఇంటి దగ్గర ఉంది, తండ్రి ఇంటి దగ్గర ఉన్నది. సంవత్సరానికి తల్లి వచ్చేది, బర్త్డే చొక్కా ఇచ్చేది. అరే బాయ్, గుడ్ బాయ్, నెక్స్ట్ ఇయర్ కలుసుకుంటాను. నిజంగా నాకు హృదయాన్ని తాకిన మాట, తల్లి కుమారుని కోసం ఎంత ఏడ్చి ప్రార్థన చేసి కుమారుని సంఘానికి పంపిందయ్యా. సమూయేలు, నువ్వు మందిరంలో ఉంటున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులారా, మీ పిల్లల్లాగా మోటు పతులు చూడట్లేదు వాడు. మీ పిల్లల్లాగా ఆ దినాల్లో మనకేముందో తెలియదు, మొబైల్ చూడట్లేదు. ఒక తల్లి ప్రార్థనాపూర్వకంగా కుమారుని పెంచి ప్రభు చేతికి అప్పగించి వెళ్ళింది. అందువల్ల సమూయేలు చెడిపోలేదు. అబ్రహాం లింకన్ ఒక మాట అన్నాడు, అమెరికా ప్రెసిడెంట్ భార్యతో ఒక మాట అన్నాడు, లెట్ ఇట్ పుట్ బ్రదర్. తనకు తీరిక లేకపోయినా అర్ధరాత్రి వచ్చి 12 నుండి 1 గంట వరకు భార్యాభర్తలు కలిసి వాడి పిల్లల దగ్గర ఏడ్చేవాడంట. అర్ధరాత్రి 12 o'clock నుండి at 1 o'clock husband and wife they were praying. ప్రార్థన చేసేవారు పిల్లలు, ఏడ్చేవాడండి అబ్రహాం లింకన్. ఆయన బయోగ్రఫీ నన్ను తాకింది. నేను ఒక మాట అడుగుతాను, భార్యాభర్తలారా, మీ పిల్లల కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? మీ పిల్లలు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, మంచిదే, హై పొజిషన్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ పిల్లలు దేవునికి దగ్గరగా ఉండాలని ఏ తల్లి ఏ తండ్రి ఏడుస్తా ఉన్నాడు. ఈ చెడిపోయిన దినాలు తమ్ముడు, భక్తిహీనత తీసుకెళ్లే దినాలు. ఒక కుమారుడు దేవాలయం యొక్క దీపాల దగ్గర పడుకొని ఉన్నాడు, యాజకుడు అక్కడే ఉన్నాడు. కానీ యాజకుని దాటి ఒక పిల్లోని దగ్గర రాత్రి వేళ దేవుడి నిలబడ్డాడు. అమేజింగ్ బ్రదర్. ఏలీతో దేవుడు మాట్లాడాల, ఏలితో దేవుడు సంభాషించాల, ఏలికి దేవుడు దర్శనం ఇయ్యాల. కానీ దేవుడు ఏలిని బైపాస్ అయ్యాడు. ఒక మాట చెప్తున్నా, భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఒక పిల్లోడి దగ్గర ద లార్డ్ ఆఫ్ హోస్ట్ స్టాడ్, సైన్యములకు అధిపతి యెహోవా సమూయేలు దగ్గర నిలిచి, శామ్ నేను నీతో మాట్లాడాలా ఈ వేళ. సుదీర్ఘంగా మాట్లాడాడు ఒక పిల్లోనితో. ఎవరు? దేవుడు మాట్లాడాడు. సోదరా, ఒక మాట అడుగునా, దేవుడినితో మాట్లాడడం మానేసి ఎన్ని రోజులు అయ్యింది? నిజమేనా? ప్రభునితో మాట్లాడుతున్నాడా? లూకాసు వార్త 7 మంది భక్తులతో దేవుడు మాట్లాడాడు, 7 మాట్లాడాడు దేవుడు. సమూయేలుతో మాట్లాడాడు దేవుడు, ఏలితో మాట్లాడలేదు. అదే పనిష్మెంట్ సోదరా సోదరి. ఒక విశ్వాసితో దేవుడు మాట్లాడడం మానేయడమే ఒక విశ్వాసికి శిక్ష. ఈరోజు మన మందిరంలో ఉన్నా కూడా దేవుడు మాట్లాడడం మానేస్తాడు. అది నాకు భయం ఉంది ఇక్కడ. సో ఏలి షిలోహు మందిరంలోనే ఉన్నాడు, అన్న కైపలు యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. బట్ వాక్యం బైపాస్ వెళ్ళింది. సో సమూయేలు గ్రంథంలో
ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు బాగిందాం. సౌలు తనకు ఆస్తి ఉంది, సైన్యం ఉంది, బంగారు ఉంది, విస్తారమైన వెండి ఉంది. అమ్మ వినండి. కానీ ఎందుకు సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు? కారణం దేవుడు మాట్లాడడం మానేశాడు అంతే. ఎవరితో? సోదరా సోదరి, ఒక కుటుంబంతో దేవుడు మాట్లాడడం మానేస్తే కుటుంబంలో భార్యాభర్తలు గొడవ పడతారు. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడడం మానేస్తే ఇక జీవితంలో తాను బాగుపడవుడుగా. అందువల్ల దావీదు అడిగాడు, దేవా నాతో మాట్లాడు, నాతో లార్డ్ స్పీక్ టు మీ, లార్డ్ స్పీక్ టు మీ. ఏడ్చాడు దావీదు జీవితంలో. బట్ లూకా సువార్తలో భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు దేవుని స్వరాన్ని వినగలిగారు. జకరియా మొదలుకొని యోహాను వరకు అదే కనబడతా ఉంది. కీర్తన గ్రంథం 36వ కీర్తన 3వ చరణం చదవము, త్వరగెళదాం. 3వ చరణం, కీర్తన గ్రంథం 39వ కీర్తన 3వ చరణం. నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా నా గుండెల్లో మంట పుట్టాను. దావీదు రాస్తున్న కీర్తన. నేను ధ్యానించుచుండగా, దేవుడు నాతో మాట్లాడుతుండగా గుండెల్లో మంట రేగాను. ఏం రేగాను చెప్పరే? ఏం రేగాను? మనకు మంట రావట్లేదంటే దానికి కారణం ఏంది చెప్పరే? ధ్యానిస్తుండగా ప్రభు మాట్లాడట్లేదు. అది రీజన్. అది నీ వాక్యము ధ్యానిస్తుండగా, వేర్ క్వైట్ యువర్ పర్సనల్ స్టడీ. ప్రభు నా గుండెను తాకినప్పుడు గుండెలో మంట రేగింది. సో లూకా సువార్త ఎలా ముగించాడు చూడతాను. ఎలా ముగించాడు లూకా సువార్త త్వరగా 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. 32 చదివాను త్వరగా. అప్పుడు వారు ఆయన త్రోవలో వారితో మాట్లాడుచు, లేఖనములు మనకు బోధపడుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదన్నారు వాళ్ళు. అక్కడ ఏ బిగ్ క్వశ్చన్. ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా మన హృదయంలో ఎందుకు మంట రాలేదు? ఎందుకు మండలేదు? సోదరా, ఈ బ్రదర్ అనే ఉద్యమాన్ని గురించి మీకు తెలుసో లేదో తెలియదు, కానీ 18వ శతాబ్దం ముగింపులో గోదావరి డెల్టాకు నర్సాపురికి విలియం బాండు గారు, విలియం బేరు గారు వచ్చారు. ఆ మాట చెప్పాలని అక్కడ భయమేస్తాము నాకు. ధవళేశ్వరంలో సభలు జరుగుతున్నాయి. జార్జ్ ముల్లర్ గారు, ఏఎన్ గ్రూప్స్ గారు, హ్యాన్లీబర్డ్ గారు సభలు జరిగిస్తున్నారు. విలియం బాండ్ గారు నర్సాపూర్లో ఆ చిన్న దోణి ఎక్కి నిడదవోలు దాటి మీటింగ్కి వెళ్ళాలి. సో భార్య అన్నది, ఏమండి అమ్మాయి చాలా తీవ్రంగా జ్వరం ఉంది, ఈవేళ మీరు సభకి వెళ్ళకపోతే మంచిది అన్నది. ఆయన అన్నాడు, ప్రభు నా గుండెల్లో మంట లేపాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ క్రొత్త నిబంధన సంఘాలు కట్టబడాలి కాబట్టి నేను తప్పకుండా వెళ్ళాలి అన్నాడు. చిన్నగా దోణి ఎక్కాడు. ఆ పడవ ఎక్కి ధవళేశ్వరం మీటింగ్కి వెళ్ళాడు. సాయంకాలంలో ఆనందంగా తన్మయంగా వస్తూ ఉన్నాడు ఇంటికి. రాగానే భార్య గుమ్మం దగ్గరికి వచ్చి, ఏమండి అన్నది. చెప్పండి అన్నది. మీరు వెళ్ళిన అరగంటకే మన కుమార్తె చనిపోయింది. మన గుండెల్లో మంట ఎందుకు రాలేదు? నీ వాక్యము ధ్యానించుచుండగా నా గుండెల్లో మంట రేగింది. నీ గుండెల్లో మంట వస్తే, నీ మండెల్లో మంట రేగితే దేవుని కోసం నువ్వు వేరుగా జీవిస్తా. భక్తిహీనత దినాలలో, యథార్థత లేని దినాలలో, నైతిక విలువ లేని దినాలలో చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని ఒక స్త్రీ దేవుని కొరకు ఎంత భక్తిగా జీవించింది, ఎంత యోగ్యంగా జీవించింది. 84 ఏళ్ళు
84 ఏళ్ళు ఎక్కడ ఆత్మీయతలో దిగజారలేదు. పేరుకు తగినట్టుగానే జీవించింది ప్రవక్తి అనబడిన అన్న. సో మొదటిది ఆర్ పర్సనాలిటీ, ఆమె వ్యక్తిత్వం. రెండవదిగా చూద్దాం. రెండవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలే ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచున్నాను. రెండవది ఆమెను గూర్చిన సాక్ష్యం. మొదటిది ఆమె వ్యక్తిత్వం, రెండవది ఆమెను గూర్చిన సాక్ష్యం. పరిశుద్ధాత్ముడు ఎలా రికార్డ్ చేయించాడో చూడండి, ఎలా రాశాడు, ఎలా భద్రం చేశాడు. ఆమెను గూర్చి సాక్ష్యం ఇస్తూ 84 ఏళ్ళు ఎలా జీవించింది చెప్పరే? ఎలా జీవించింది? విధవరాలుగా జీవించింది. లెట్ ఇట్ పుట్ ఇలా చెప్పాలి అని నా మనసులో ఎందుకో దేవుడు భారం పెట్టాడు. అది 84 ఏళ్ళు చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది. బట్ బైబిల్ ఇక్కడ రాసింది దేవాలయం విడవక అనేది. అక్కడ ఏం విడవక? భర్తను పోగొట్టుకున్నది. నేను బాగా పోగొట్టుకున్నా, బట్ ఆమె 4 పోగొట్టుకోలేదు. అది నీవు నేను కలిగి ఉండాలి. ఆమె సాక్ష్యాన్ని గురించి పరిశుద్ధాత్ముడు లోతుగా రాశాడు. ఆ చిన్న ముక్కలో దేవాలయం విడువక దట్ వుడ్ మీన్ అర్థం ఏమిటంటే భర్తను పోగొట్టుకున్నా ప్రభుని పోగొట్టుకోలేదు. ఎవరిని? ప్రభుని పోగొట్టుకోలేదు. విచ్చలవిడిగా తిరగలేదు ఆవిడ. బజార్లో సాక్ష్యం పోగొట్టుకోలేదు. ప్రభుని పోగొట్టుకోలేదు. 84 ఏళ్ళు ప్రభు కొరకే సాక్షిగా జీవించింది. దేని పోగొట్టుకున్న సంపాదించుకోవచ్చు, కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే ఇంక అంతే సంగతులు. అందువల్ల యేసేపు వస్త్రాలు పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? వస్త్రాలు పోగొట్టుకున్నాడు, వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. ఈయన ఎక్కడ ప్రభుని పోగొట్టుకోలేదు. 84 ఏళ్ళు ప్రభు కొరకే నమ్మకంగా యోగ్యంగా జీవించింది. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఇక రెండవది, భర్తను పోగొట్టుకుంది కానీ పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. ఏం పోగొట్టుకోలేదు? She never lost her holiness. తన ప్రభు ఎవరో ఈవిడ చిన్న వయసు నుండే ఎరిగింది. She knows her Lord. తన ప్రభు ఎవరో, తన ప్రభు యొక్క స్టాండర్డ్ ఏమిటో ఈవిడ ఎరిగింది. సోదరి, shall ask one question. నీ విశ్వాస జీవితంలో నిజమేనా పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? పవిత్రత కలిగి జీవిస్తున్నావా? పరిశుద్ధత ఒక విశ్వాసకి ప్రామాణికం, కొలత ఇది. 24 ఏళ్ళు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక భర్త చిన్న వయసులో పోగొట్టుకున్నా కూడా వృద్ధాప్యములో కూడా చెడిపోలేదు ఆవిడ. ఇప్పుడున్న సమాచారం వృద్ధాప్యమైన తర్వాత చాలా మంది చెడిపోతున్నారు. బట్ షీ నెవర్, ఎన్నడూ కూడా పరిశుద్ధతను పోగొట్టుకోలేదు ఆవిడ. 24 ఏళ్ళు ఎలా జీవించిందండి? 24 ఎలా జీవించింది? ఎందుకు? ఈవిడకి ఏమి తెలుసు? మనకు తెలిసిన ప్రకారం పేతురు రాసిన మొదటి పత్రిక ఈమె లేఖనాలు ఎలా తెలిసిందో చూద్దాం. మొదటి అధ్యాయం 14-15 వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును ఎలాగుండాలో. షీ న్యూ ద స్టాండర్డ్ వర్డ్ ఇన్ ద బైబిల్లో ఆ యొక్క ప్రామాణికమైన వచనం ఈ అన్న ఎరిగింది కాబట్టి, తన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన జీవిత కాలం ఎలా జీవించింది? సోదర, యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, దేవుని కొరకే పరిశుద్ధంగా ఉండాలి. ఐ థింక్ బీటెక్ అమ్మాయి ఒక మాట చెప్పారు కదా, రష్యాలో
1942లో బ్లాండిన్ అనే అమ్మాయి 24 ఏజ్ హూ డిడ్ బీటెక్. ఈవిడ కమ్యూనిస్టు దేశంలో నేను చదువుతుండగా ఆ మాట మీ మాట చెప్పి వెళ్తాను. తను చదువుతున్న బీటెక్లో దాదాపుగా 50 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఎంతమందిని చెప్పండి బ్రదర్, ఎంతమంది? ఒక 0 తీసేయండి, పక్కన ఎంత ఉంది? ఒక 5 మందిని ప్రభు దగ్గరికి నడిపించలేకపోతున్నాం. ఈవిడను పోలీసులు పట్టుకోవడానికి ట్రేస్ అవుట్ చేశారు. అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ బ్లాండిన్ ఎవరన్నాడు. అమ్మాయి మ్యారేజ్ రోజు, ఆ రోజు ముస్తాబాయి చేతిలో బైబిల్ పట్టుకొని హాల్కి వెళ్తుండగా, కార్లు ఎక్కుతుండగా నేనే సార్ అన్నది. ఒకసారి స్టేషన్కి వస్తామన్నది. డాడీ మమ్మీకి చెప్పి వెళ్ళింది. మమ్మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తా నేను. అమ్మాయిని తీసుకెళ్లారు, ఇలాంటి హాల్లో కూర్చోబెట్టారు. అమ్మాయి యేసు ప్రభు గురించి చెప్పావంట. చెప్పాను సార్, నేను 50 మందిని ప్రభులోకి నడిపించావంట. అవును సార్. అలాగైతే ఆ దేవుని విడిచిపెట్టాలా? నీ మ్యారేజ్ ఘనంగా చేస్తాం, ఒక కారు ఇస్తాం, ఒక ఉద్యోగం ఇస్తాం. అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్. చివరిసారి అడిగాడు, అమ్మాయి మా కళ్ళ మా ఎదుట పాపం చేయాలన్నాడు. అమ్మాయి అన్నది, సార్ 8th క్లాసులో యేసుక్రీస్తు నమ్ముకున్నాను, ఆ రోజు నుంచి ఇటు వరకు పాపం చేయలేదు సార్, నేను చెడిపోలేదు సార్. ఆఫ్టర్ ఒక ఉద్యోగం కొరకు, ఒక మ్యారేజ్ కొరకు నేను పాపం చేయడం అది కుదరదు సార్. మ్యారేజ్ అయిపోయినా పర్లేదు, ఉద్యోగం పడినా పర్వాలేదు, కానీ ప్రభు కొరకై పరిశుద్ధంగా జీవిస్తాను నేను. కూర్చోబెట్టారు అమ్మాయిని. సో తీగలు చుట్టారు, అమ్మాయికి చుట్టూ చుట్టారు, కరెంటు తీగలు. ఇప్పుడు చెప్పన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని వెనుక తీసుకునే ప్రసక్తి నా జీవితంలో లేదు. ఇలాగనే చచ్చిపోతా కానీ పాపం చేయను సార్ అన్నది. అన్నలాగా జీవించింది. ప్రభుని పోగొట్టుకోలేదు, పరిశుద్ధం ఎక్కడ పోగొట్టుకోలేదు. కరెంట్ ఆన్ చేశాడు పోలీస్ ఆఫీసర్. నల్ల మసిబగ్గులా కాలిపోయింది. పెట్రోల్ పోసారు, అమ్మాయి బూడిదైంది. ఒక పల్లెంలో బూడిద తీసుకెళ్ళి పెళ్లి పీటికల దగ్గర ఉన్న పెళ్లి కుమారునికి ఆ రిజిస్టర్కి ఇచ్చాడు. ఎవరిది అన్నాడు. ఆయన కాబోయే భార్యను కాల్చి వేసామన్నాడు. అమ్మాయిని గురించి ఒక మాట రాశాడు ఆ దినాల్లో. ప్రపంచ చరిత్రలో దేవుని కొరకే, పరిశుద్ధత కొరకే ప్రాణమిచ్చిన బ్లాండినాను ఈ దేశం మర్చిపోలేదన్నది. దేవుడు 3 వచనాలు ఇచ్చాడు ఈమెనకు. కారణం, ప్రభు కొరకు అంత యోగ్యంగా జీవించింది. పరిశుద్ధతలో ఎక్కడ కూడా తేడా తీసుకురాలేదు. తన తండ్రి తన పేరు పెట్టిన విధంగానే భర్త పోయినా కూడా సంతృప్తిగా జీవిస్తూ ఉంది. ఏ రోజు బాధపడలేదు, ఏ రోజు దేవుని మీద కోపలేదు, ఏ రోజు ఆవేశపడలేదు. ప్రభువా నిన్ను పోగొట్టుకోను ప్రభువా, ప్రభువా నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధతను పోగొట్టుకోను ప్రభువా. 3వది, ప్రభు ఆలయాన్ని పోగొట్టుకోలేదు. సో పరిశుద్ధత ఎలా రాశారు చూడండి. దేవాలయం విడవక దేవాలయంలోనే ఉంది ఆవిడ గారు. ఎక్కడికి వెళ్ళలేదు. ఇక చివరిగా 4వదిగా ప్రార్థన మానుకోలేదు ఆవిడ. ఏం మానుకోలేదు? ప్రార్థన పోగొట్టుకోలేదు ఆవిడ. రేయింబగలు 84 సంవత్సరములు ఏం చేస్తుంది చూద్దాం అక్కడ. రైట్, ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. థ్యాంక్ ద లార్డ్. 4ంటిని పోగొట్టుకోలేదు. చెల్లి తమ్ముడా, ప్రభుని పోగొట్టుకోలేదు, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, ప్రభు ఆలయాన్ని పోగొట్టుకోలేదు, ఇక చివరిగా ప్రార్థన మానుకోలేదు. ఏమనుకోలేదు? ఎవరు లేరు ఆమెకు? ఎవరు లేరు చెప్పరా? ఎవరు లేరండి? భర్త లేడు కాబట్టి ప్రార్థన చేయడం ఆపలేదు. లేడు కాబట్టి దేవాలయం విడిచిపెట్టలేదు. లేడు కాబట్టి పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. లేడు కాబట్టి ప్రభుకు దూరం కాలేదు, ఇంకా ప్రభుకు దగ్గరే అయింది. సో ఆమె వ్యక్తిత్వాన్ని గురించి పరిశుద్ధాత్మలు ఎలా రాశాడు, ఆమె సాక్ష్యాన్ని గురించి ఎలా రాశాడు. ప్రియ సోదరి సోదర, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ
ఎంత పరిశుద్ధంగా ఉండాలి అంటే అంత పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు నేను నొక్కి చెప్తున్నాను పరిశుద్ధతల గురించి అంటే, రెండు విషయాలు చెప్పి మూడో దానికి వెళ్ళిపోదాం. రెండు విషయాలు చూద్దాం, ఎందుకు మనం అంత పరిశుద్ధంగా ఉండాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువు. జస్ట్ మీరు పరిశుద్ధులాగుటయ్య అన్నాడు. అక్కడ చాలు. ఏమన్నాడు? మనం ఏమంటాం? పరిశుద్ధులాగుటయ్య అన్నాడు. చాలు. సో మన విశ్వాస జీవితంలో మనం పరిశుద్ధులుగానే ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే 3 రీజన్లు. ఒకటి, మన దేవుడు ఎవరు? ఎవరు మన దేవుడు? పరిశుద్ధుడు. మీ గ్రంథంలో మీ చేతిలో ఏముంది? ఈ స్పర్జన్ అన్నాడు, ఈ వచనం రోజు చదువుకోమన్నాడు విశ్వాసిని. ఏ వచనం? మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, వినరా చెల్లి తమ్ముడా, మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు, వెదర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పై వచనాన్ని చదవండి. రీడ్ ద అపోర్స్. ఈ పై వచనాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథం. మన దేవుడు పరిశుద్ధుడు, గ్రంథం పరిశుద్ధమే, దేవాలయం పరిశుద్ధమే. కాబట్టి ప్రతి విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలి. అత్యంత విచారకరం ఏమిటంటే, నేటి విశ్వాస జీవితాల్లో ఆ పరిశుద్ధత కనిపించట్లేదు, ఆ పవిత్రత కనిపించట్లేదు. సో నామినల్ అయిపోయింది పరిశుద్ధత. ఇట్స్ మెకానికల్గా అయింది. బట్ ఈవిడ 84 ఏళ్ళు పరిశుద్ధ జీవితానికి అంకితం చేసుకుంది, భర్త లేకపోయినా. ఎంత ఆశ్చర్యం! నా జీవితాన్ని ఒక రకంగా ఈవిడ సవాలు వేసి నాకేసింది. మిస్టర్ ప్రకాష్ రాజు, హ్యావింగ్ ద లైఫ్ విచ్ షీ హ్యాడ్, ఏమి కలిగి ఉందో మిస్టర్ ప్రకాష్ రాజు, గో ఆన్ అంటిల్ డెత్, యువర్ డెత్, నీ మరణం వరకు అలాగే జీవించమని ఈ గ్రంథం నాతో మాట్లాడుతుంది. మీ విషయం నాకు తెలియదు. ఎటు చూస్తూ ఉన్న పాప దినాల్లో, ఈ అపవిత్రమైన దినాలలో, ఈ చెడిపోయిన దినాలలో పరలోకం ఎదురు చూస్తూ ఉంది ఒక పరిశుద్ధుని కొరకై, ఒక పరిశుద్ధురాలి కొరకై. అందులో నేను ఎందుకు ఉండకూడదు? అందులో నీవెందుకు ఉండకూడదు? సో ఆమె వ్యక్తిత్వం దేవునికి తగినట్టుగా జీవించింది. ఆమె సాక్ష్యం 24 ఏళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకుంది, జీవితాన్ని భద్రం చేసుకుంది. ఎక్కడ కూడా ఒక ఆయన రాశాడు, ఆమె జీవితం తెల్ల కాగితం అని చెప్పాడు. హర్ లైఫ్ ఈజ్ ఎ వైట్ పేపర్ అన్నాడు. డూ యూ హ్యావ్ దట్ బ్రదర్, సిస్టర్? డూ యూ హ్యావ్? ఆమె జీవితం వైట్ పేపర్. ఎక్కడ మరక కానీ, ఎక్కడ అంటే చుక్కబడినట్టు కానీ ఎక్కడ లైన్ లేదన్నాడు. మన విశ్వాస జీవితంలో ఒక వైట్ పేపర్గా ఉండాలి. మూడవదిగా ఆమె జీవితం ఎలాగుంది, ఆమె వ్యక్తిత్వం, ఆమె యొక్క సాక్ష్యం. మూడవది లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. మూడవది ఆమె ఆరాధన. ఏంటది? ఆమె వర్షిప్. అన్న ఆరాధన ఎలాగుందో 2-3 మాటలు చెప్పి వెళ్తాడు. ఈ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో 29 నుంచి దాదాపుగా 37 వరకు 2 ఆరాధనలు కనబడుతున్నాయి. సిమియోను దేవాలయం లోపలికి వచ్చి దేవుని కుమారుని ఆరాధిస్తున్నారు. డిఫరెంట్ చూడండి. అన్న దేవాలయం నుండి బయటకు వచ్చి దేవుని స్తుతిస్తా ఉంది. ఒక ఆయన దేవాలయం లోపలికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారు. అన్న దేవాలయములో ఉండి దేవుని స్తుతిస్తా ఉంది. సిమియోను ఆరాధనకు, అన్న ఆరాధనకు చాలా డిఫరెంట్ కనబడింది. మీరు గుర్తుపట్టారా లేదా? సిమియోనేమో దేవుని ఆరాధిస్తూ రాబోయే ప్రవచనాల గురించి మాట్లాడాడు. చూడండి ఏమన్నా, రాబోయే ప్రవచనాల గురించి మాట్లాడు. బాగా వినాలి బాగా.
బట్ అన్న ఆరాధన బాగున్నా, అన్న ఆరాధన తాజా ఆరాధనతో దేవుని స్తుతిస్తుంది. ద ఫ్రెష్ వర్షిప్. తమ్ముడు ఒక మాట అడుగుతున్నా, మీ మధ్య నేను ఉన్నాను ఈ ఉదయకాలంలో, మీ ఆరాధన నేను వింటూ ఉన్నాను. మన ఆరాధన తాజా తలంపులతో రావాలి. ఎలా రావాలా? ఎలా రావాలా? మనం ఎలా చేస్తున్నామంటే ఆరాధన, జస్ట్ ఒక మాట చెప్పా, మన ఆరాధన పోయిన వారం ఏం ఆరాధన చేశామంటే, ప్రభువా నేను గడ్డం వీకారని ఆరాధన చేశాం, స్తుతించాం. లేదా 39 దెబ్బలు కొర్రా దెబ్బలు కొట్టారన్నాం. ఇక ప్రతిసారి చచ్చిన వారం అని ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. బట్ అది ఆరాధన కాదు. డిఫరెంట్ అర్థమైంది? నువ్వు ఆరాధనకు సిద్ధపడి రాలేదు. ఈమె యేసు ప్రభు కొరకై ఎంత సిద్ధపడి ఆరాధన చేసింది. మామైనాడు. హౌ షీ ప్రిపేర్. ప్రభుని తాజాగా ఆరాధించాలా, తాజా తలంపులతో ఆరాధించాలా, తాజా మాటలతో ఆరాధించాలా. కానీ మన ఆరాధన పోయిన వారం ఏ ఆరాధన చేశావో, ఏది మెకానికల్ మాటలు, ఏ మాటలు? యాంత్రికమైన మాటలు. ఇందాక ఆరాధనలో అన్నయ్య మాట్లాడుతూ నిజంగా ఆయన కృపా మహదేశ్వర్యం, ఆయన కృపా వాత్సల్యత, ఆయన దయా వాత్సల్యత, ఆ ప్రేమను తలపోసుకుంటే నీ ఆరాధన భిన్న వర్తమానంలో నుండి తాజా తలంపులతో రావాలా. ఏ వర్తమానంతో మనం విన్నామో ఆ తలంపులతో ఆ ప్రభుని స్తుతించాలా, ఆ ప్రభుని కొనియాడాలా. ప్రతి విశ్వాసి ఆరాధనకు సిద్ధపడి రావాలి. ఎలా రావాలా? సిద్ధపడ. ఈమె 24 ఏళ్ళు యేసు ప్రభు కొరకే సిద్ధపడింది ఆయనను ఆరాధించడానికి. ప్రియ విశ్వాసి, నువ్వు ఎలా సిద్ధపడేస్తున్నావు? నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం. త్వరగలేదా? 34వ అధ్యాయం 2వ వచనం. 34. నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ. ఎప్పుడు సిద్ధపడాలి? ఉదయమున సిద్ధపడి సీనాయి కొండకెక్కి రావాలి. తమ్ముడు చెల్లి ఎలా రావాలా? యూ మస్ట్ ప్రిపేర్ ఎర్లీ మార్నింగ్. వినండి. సో ఆదివారమున స్త్రీలారా, పురుషులారా, బట్టలు ఉతకడం మానేయండి. ఏమనుకోద్దండి. ఆదివారం సెలవని ఆ రోజే బట్టలు ఉతుకొని వస్తాం మనం ఉదయకాలం. నువ్వు ఎలాగొస్తున్నా నాకు తెలియదు. ఎలా రావాలో చెప్పాడు. ఆమె 84 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి ఆ దేవుని కుమారుడు దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని కొనియాడి ఆదివారమున అన్ని ప్రక్కన పెట్టండి. పెళ్ళిళ్ళు ప్రక్కన పెట్టండి. అమ్మా బట్టలు ఉతకడం ప్రక్కన పెట్టండి. మొబైల్ ఫోన్ కూడా పక్కన పెట్టండి. ఏదైనా అవసరం అయితే పెద్దలు మాట్లాడుకుంటారు, మీతో అవసరం. బి మ్యాథ్యూ గారు మీ దగ్గరకు వచ్చారని. బి మ్యాథ్యూ గారు నేను ఉండగా శుక్రవారం సాయంకాలమున మొబైల్ ఆఫ్ చేశాడు ఆయన. అంకుల్ మీరు ఎందుకు మొబైల్ ఆఫ్ చేశారు? ఆంటీతో మాట్లాడగలంటే ఆయన అన్నాడు నాతో, మిస్టర్ ప్రకాష్ రాజు, ప్రభు కొరకే తాజా తలంపులతో ఆదివారానికి సిద్ధపడుతున్నాను. ఈ మొబైల్ నా డిస్టర్బ్ చేస్తుంది అన్నాడు ఆయన. అది నా వల్ల కావట్లేదు. మన ప్రభుకు మనం ఇచ్చే విలువ ఆరాధన మెకానికల్ గా ఉండకూడదు. మోషే ఎర్లీ మార్నింగ్ సిద్ధపడి సీనాయి కొండ మీదకి రా, నేను దిగొస్తున్నాను. ఎలా రావాలా ప్రజలు? ఎలా రావాలా ప్రజలు? నిర్గమాకాండం 19వ అధ్యాయం 14వ వచనం 14 నుండి 16 చదివితే చదివినా. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరిచి ఎలా రావాలా? పరిశుద్ధంగా రావాలా. బి ప్రిపేర్, సిద్ధపడి రావాలా. రెండవది పరిశుద్ధంగా రావాలా. ఎక్కడికి? ఆరాధనకు. అమ్మా ఎలాగొచ్చావు? ఒక మాట్లాడదు తమ్ముడు చెల్లి, సిద్ధపడి రాకుండా నువ్వు ఆరాధన చేసిన ద పర్సూట్ ఆఫ్ హోలీనెస్ ఏడబ్ల్యూ టోజర్ రాస్తూ, ప్రతి పరిశుద్ధుడు సిద్ధపడకుండా పరిశుద్ధంగా రాకుండా ఆరాధన చేసిన ఏ వ్యక్తి అయినా అది దయ్యానికి చేసిన ఆరాధన అన్నాడు.
భయం ఏది నాకు. ఏడబ్ల్యూ టోజర్ వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ హోలీనెస్, ఇఫ్ యు డిడ్ ద వర్షిప్, యు హావ్ వర్షిప్ ద డెవిల్. నువ్వు ఆ దయ్యాన్ని ఆరాధించావు కానీ ప్రభుని ఆరాధించలేదన్నాడు. అలాగైతే ఈ ఉదయకాలం నీ ఆరాధన ఎలాగుంది? ఈవిడ 84 ఏళ్ళు దేవుని భయంతో జీవిస్తూ దేవుని సన్నిధానంలో దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఎంతగా దేవుని ఆరాధిస్తూ ఉంది, తాజా తలంపులతో. మన ఆరాధనలో భావినాలి, మన ఆరాధనలో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడం, రెండవది క్రీస్తు శ్రమలు జ్ఞాపకం చేసుకోవడం, మూడవది ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం. ఇంతకు మించి ఏముండకూడదు. మన ఆరాధన ఈవెన్ మా సంఘంలో కూడా ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ప్రజలకు. ఎన్నిసార్లు చెప్పినా నీ గడ్డం బీకారు, నీ చెంపలు కొట్టారు, ఇవే మాట్లాడుతున్నారు. ప్రభు ఒక మాట అన్నాడు, నన్ను ఎవరిని? అందరి చేత ఎవరిని? తమ్ముడు ఎవరిని? నన్ను అన్నాడు. అక్కడ ఇంకెవరు కాదు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకే. ఈవెన్ మన ఆరాధన పాటలు వ్యక్తిగతంగా పాడినా బజారు పాటలు పాడకూడదు. మనం సిలువను గురించిన పాటలే పాడాలా, ఈ మధ్య బజారు పాటలు వచ్చాయి మన సంఘాలకు. సిలువను గురించిన ద మోస్ట్ హైలీ ఎక్సాల్టెడ్ హూ వాస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ, కల్వరీలో హెచ్చింపబడిన క్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఈమె దేవిని కొనియాడుతూ ఉంది. నా హృదయానికి ఎంత పులకింత అయిందంటే ఉదయకాలంలో ఒక ఆయన అడిగాడు, అబ్బాయి మీ దేవుడు అబద్ధికుడు ఆరాధనలు అన్నాడు. ఈయనన్నాడు, ఏ విషయంలో అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు, మీ దేవుడు ఇంత అబద్ధికుడు మీరు ఎలా ఆరాధిస్తున్నాడు అని అడిగాడు. ఈయన అన్నాడు, ఇంజనీర్ గారు ఒక మాట అడుగుదని అన్నాడు. చెప్పండి, మీరు చెప్పే మాట మీరు అబద్ధికులు అన్నారు, ఎలాగన్నాడు? అలాగైతే మీ ఊర్లో నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, ఏముంది? డ్యామ్ ఉంది. అది ఎప్పుడు నిర్మించారన్నాడు. డేట్ చెప్పాడు, శంకుస్థాపన చేసి అని చెప్పాడు, ప్రారంభోత్సవం చెప్పాడు ఇంజనీరింగ్. అలాగైతే అది కట్టకముందు ఎక్కడుంది అన్నాడు. నా భాష అర్థమైంది? అది కట్టకముందు చెప్పరే, ఎక్కడుంది అన్నప్పుడు అది ఎట్లా చెప్తానాయి అన్నాడు. నేను చెప్తా విన్నాడు. అది కట్టకముందు ఇంజనీరింగ్ మైండ్లో ఉంది అన్నాడు. ఎవరి మైండ్లో? చెప్పరు, ఎవరి మైండ్లో? దానిని ప్రభుత్వానికి అందించాడు. ప్రభుత్వం వారు శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా నాగార్జున సాగర్కి డ్యామ్ వస్తుందని కట్టారు. కాబట్టి మా దేవుడు స్తోత్రార్హుడు అన్నాడు. ఈ మాట విని ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అందువల్లే విశ్వాసి నీ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితీవా, ఎరగలేదు కాబట్టి దరిద్రులుగా జీవిస్తున్నాం. మనం ఎరుగుతే కదా, మనం తెలుసుకుంటే కదా. ఆమె ఆరాధన, నా టైం లేదు, ఆమె ఆరాధన చాలా లోతైన ఆరాధన. సో ఆమె వ్యక్తిత్వం దేవుని కొరకు, ఆమె సాక్ష్యాన్ని కాపాడుకుంది. ఆమె ఆరాధన తాజాగా సిద్ధపడింది దేవుని స్తుతించడానికి. ఇక నాలుగవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. సో 4వది ఆమె యొద్ద ఉన్న ఆహారం. ఏంటది? ఆమె యొద్ద ఉన్న ఆహారం. ఈమె ఎలాంటి ఆహారాన్ని కలిగి ఉన్నది అని ఆశ్చర్యంగా చూస్తే ఒక 3 సంగతులు అక్కడ ఉన్నాయి చూడండి. ఒకటి చూడండి, 36వ వచనం. ఆమె ఆషేరు గోత్రికురాలు అంట. ఏ గోత్రికురాలు? ఆషేరు గోత్రికురాలు. ఆషేర్ అంటే మనందరికి తెలుసు, యాకోబు కుమారుల్లో ఒక కుమారుడు. ఆషేరు అనగా సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తా ఉంది. ఏం చెప్పాడు ఆ గోత్రికుల గురించి? ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 30వ వచనం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు,
రాజులకు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. మళ్ళీ చూద్దాం 49వ అధ్యాయం 30 చదివాను. 20 ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన ఆ మధుర పదార్థములు. అలాగైతే అన్న ఏ గోత్రికురాలు? ఆషేరు గోత్రికురాలు. ఆమె దగ్గర ఏముంది చెప్పరే? ఏముంది? లుక్ ఎట్ నా చూస్తున్నా. ఆమె దగ్గర బంగారు లేదు. హలో, మళ్ళీ నన్ను అపార్థం చేసుకోదండి. ఆమె దగ్గర బ్యాంకులో డిపాజిట్ లేవు. నేను లేదు ఉండకూడదని చెప్పట్లేదు. బట్ ఆమె తన పోషణకు ఏమి కావాలో దానికి కలిగి ఉంది. ఏముంది ఆమె దగ్గర? శ్రేష్టమైన ఆహారం ఉంది. ఏముంది? నేను ఒక మాట ఏంటి? శ్రేష్టమైన ఆహారం ఉంది. రాజులు భుజించు భోజనం, మధురమైన పదార్థాలు అన్నా దగ్గర ఉన్నాయి. సోదరి సోదర, నీ దగ్గర ఏముంది? ఇతరులకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతా? దేవాలయంలోనికి వచ్చిన మనుషులతో మెస్సియా గురించి మాట్లాడుతూ ఉంది. ఎవరి గురించి? మెస్సియా గురించి ఆమె దగ్గర ఏముంది? శ్రేష్టమైన ఆహారం. నిత్యత్వానికి ఈ ఆహారము కావాలో, పరలోకానికి ఏం కావాలో, ఆ నిత్య జీవానికి ఏం కావాలో ఆ ప్రజలకి తన దగ్గర ఉన్న ఆహారాన్ని పంచిపెడుతుంది. అమేజింగ్. తన జీవితంలో తనకి ఏమీ లేకపోయినా, భర్త లేడు, పోషించేవారు లేరు, తను ఆదరించేవారు లేరు, తను భద్రపరిచేవారు లేరు, తన ఆహారం ఇచ్చేవారు లేరు. బట్ బియాండ్ దట్ వన్, దానికి మించిన శ్రేష్టమైన ఆహారం ప్రతి విశ్వాసి దగ్గర, ప్రతి దేవుని బిడ్డ దగ్గర ఇదే ఆహారం కలిగి ఉండాలి. అందువల్ల ప్రభన్నాడు, వచ్చిన చూపించవలసిన అక్కర్లేదు. నా యందు విశ్వసించిన వాని కడుపులో నుండి ఏముట్టులో జీవ జల నదులు. ఈ నదులు ఎండిపోకూడదు బ్రదర్. ఈ వాక్య నదులు ఎండిపోకూడదు. ఈ వాక్య ప్రవాహం ఆగిపోకూడదు. ఇతరులకు అందించాలంటే, ఇతరులకు దయచేయాలంటే మన విశ్వాస జీవితంలో ఆషేరు గోత్రికురాలైన పనియలు కుమార్తె అయిన అన్నా దగ్గర ఉన్న ఆ మధుర పదార్థాలు, ఆ శ్రేష్టమైన పదార్థాలు నేను కలిగి ఉంటే ఇతరులకు అందించగలుగుతాం, ఇతరులకు అందజేయగలుగుతాం. అందువల్ల తిమోతితో మాట్లాడారు. తిమోతి, నా యొక్క రాకడ దగ్గరగా వినండి, నా మరణం దగ్గరగా ఉంది. నీరో చక్రవర్తి నన్ను మరణానికి పిలిచాడు. తిమోతి, నేను నీకు ఇస్తున్నాను. వినండి బాగా తిమోతి, ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనక ఇదిగో నీకు అప్పగింపబడిన బోధ అన్నాడు. ఏనాడు? నీకు అప్పగింపబడిన ఈ ఆహారమైన శ్రేష్టమైనది ఇతరులకు అందించన్నాడు. సోదరులారా, ఆషేరు గోత్రికురాలు ఎంతగా సమకూర్చుకుంది దేవుని వాక్యాన్ని. రాజులు భుజించే మధుర పదార్థాలు, శ్రేష్టమైన పదార్థాలు తన దగ్గర ఉన్నాయి. నీకు నాకు లేవే? ఎన్నో ఉన్నాయి మన దగ్గర, ఎన్నో ఉన్నాయి. కానీ నిత్యత్వానికి ఏది ముఖ్యమో, నిత్యత్వానికి ఏది ప్రధానమో అది మన దగ్గర లేకపోవడం చాలా విచారకరం. అందువల్ల జిమ్మీలేడు ఒక మాట అన్నాడు. 27 ఏళ్ల కుర్రాడు తన భార్యతో చెప్పిన చివరి మాట, మాయ్, నేను పాలిటెక్నిక్ కాలేజీలో గోల్డ్ మెడలిస్టు, మా ఆస్తి చాలా ఉంది, కానీ నా కోరిక ఒకటి ఎలిజబెత్, ఈ ఈక్వెడార్ దేశంలో నాకు ఏమీ లేకపోయినా నా దేవుని వాక్యాన్ని వారికి అందించి నిత్యత్వం చేరాలని ఆశతో ఉన్నానని తన భార్యను 4 ఏళ్ళ కూతుర్ని సేవ తీసుకెళ్ళాడు. 6 నెలలు వారి భాష నేర్చుకున్నాడు. జిమ్మీలేట్ నలుగురు ఈయన ఒకడు ఉన్నాడు. భార్యతో చివరిసారి చెప్పాడు, అమ్మాయి, నేను కలిగిన మధురమైన పదార్థం, ఈ శ్రేష్టమైన ఆహారాన్ని ఈ అటవీ నాగరికత ప్రజలు నరమాంస భక్షకులకు అందించి నిత్యత్వం చేర్చబడతాను. నాకు అర్థమవుతుంది, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఆహారం లేకపోయినా, తిండి లేకపోయినా నా కూతుర్ని పెంచి ఈ జీవవాక్యాన్ని ఈ ప్రజలకు అందించన్నాడు. గుడ్ బై చెప్పి వెళ్ళాడు. స్వార్థ సేవకి వెళ్ళాడు. సాయంకాలం 6 గంటలకు వస్తుండగా 7 అడుగులు ఒక ఆయన అక్కువ హైదరాబాద్కి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే అలా రాయి విసిరాడు. ఈ చిప్ప తగిలింది, బోర్ల పడ్డాడు. జిమ్మీలేట్ ఈ తల తీసేశాడు, ఈ తొడ తీసేశాడు, 2 తినేశాడు.
2 తినేశాడు. ఇక శవాన్ని మరి జాతి వారికి ఇస్తే అలా ఒలుస్తున్నారు, తినేశారు. భార్య కూతురు ఇంటి దగ్గర 7 రోజులైంది, భర్త రాలేదు. 4 ఏళ్ళ అమ్మాయి, మా నాన్న రాలేదు. 4 ఏళ్ళ అమ్మాయి, చిన్న మాటలు. ఆకలిస్తుందమ్మా, నీ దగ్గర ఏమైనా ఉందంటే తల్లి అన్నది, నా దగ్గర ఏమీ లేదురా, మీ డాడీ ఇచ్చిన బైబిల్ ఉందని చెప్పాను. ఆకలి తీరదు కదమ్మా అన్నది. ఆకలి తీరదు కదా, సరే బయటికి తీసుకెళ్ళి ఎప్పుడో వర్షం అన్న నీళ్ళు, పురుగులు ఏమేమో ఉన్నాయి, ఆ నీళ్లు తీస్తుండగా, మమ్మీ ఆ నీళ్ళు ఎందుకు తీస్తున్నావు అనేది, నీకోసం ఆహారం తయారు చేయాలి కదా. ఆ మట్టిలో పోసి కలిదిపుతూ అలాగా చిన్న ముద్దలు చేసి అమ్మాయి కడుపులో పెడుతుండగా, మా చాలా టేస్ట్గా ఉంది అమ్మ అన్నది. మట్టిని తల్లి ఏడుస్తా ఉంది, భర్త రాలేదు. 4 రోజులు మట్టి తినేది. మా డాడీ కోసం వెతుకుదామా అన్నది. చిన్న అమ్మాయి వెతుకుతూ వెళ్తుండగా తన భర్తను చంపిన ఆ తారసపడిన వ్యక్తి అడిగింది, వణుకుతూ అడిగింది, మా ఆయన ఉన్నాడా అన్నది. ఎవరు మీ ఆయన అంటే, జిమ్ ఇలియట్ అంటే, మీ ఆయన తల, మీ ఆయన తొడ నా పొట్టలో ఉంది. 4 ఏళ్ళ అమ్మాయి. మై డియర్ అంకుల్, క్యాన్ యూ ఓపెన్ యువర్ బెల్ అన్నది. నీ పొట్ట తెరుస్తావా, మా డాడీతో మాట్లాడి కడుపులో ఆకలిగా ఉంది, మా డాడీ ఏమని ఇస్తాడేమో. మీ డాడీ రాడు, ఇంకా మీ డాడీ రాడు. పస్తు కలిగి తన కూతుర్ని పెంచుకుంటూ ఏ ఆషేరు గోత్రికురాలైన పనుయేలు దగ్గర, కుమార్తెను ఆషేరు గోత్రికుల అన్న దగ్గర ఏ జీవవాక్యం ఉందో, మట్టి ఆకులు తిని అమ్మాయిని పెంచి ఏ భర్త అయితే చంపివేయబడి ఆ వ్యక్తికి ఈ జీవవాక్యం ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన ద్వారా ఆ దేశంలో 500 సంఘాలు కట్టింది. 500 సంఘాలు కట్టింది. ఆషేరు గోత్రికురాలైన పనియేలు కుమార్తె దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది. నీ దగ్గర నా దగ్గర ఏముంది? నీ దగ్గర నా దగ్గర ఏముంది? మందిరంలోకి వచ్చే వాడి దగ్గరికి దేవుని మాటలు తన దగ్గర ఉండగా అందిస్తుండగా ఎలిజబెత్ ఒక మాట అన్నది, నా భర్తను చిన్న వయసులో పోగొట్టుకున్నాను, నా భర్త లోకాన్ని విడిచి వెళ్ళాడు, నా కూతురు మట్టి తిన్నా, ఆకులు తిన్నా ఏ రోగము రాలేదు, కానీ ఈ జీవవాక్యాన్ని ఈ ప్రజలకు ఇచ్చాము, ఈ జీవవాక్యాన్ని ద్వారా సంఘాలు కట్టాము. అక్కడే చనిపోయింది ఆవిడ, ఎలిజబెత్ ఎలియట్ గారు. సోదరా, ఏమి నేర్చుకున్నాం ఈ 2 దినాలు? మన దగ్గర కలిగి ఉన్నదాన్ని లేకపోతే అది నీ జీవితానికి ప్రమాదకరం. కాబట్టి ఈ 4 విషయాలు, ఆమె పేరు తగినట్టుగా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంది, ఆమె సాక్ష్యము తగినట్టుగా జీవించింది, ఆమె ఆరాధన అనేకులను ప్రేరేపించింది. చివరిగా ఆమె దగ్గర ఏం కలదు? శ్రేష్టమైన ఆహారం. ఏ ఆహారం? శ్రేష్టమైన ఆహారం. నా సోదరుల, అలా ఉండుటకు దేవుడు తన కృప అనుగ్రహించును గాక. ఈ లేఖనాలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నేను స్తుతిస్తున్నా మా దేవా, మీ వాక్యం మాకు బైపాస్ కాకుండా అయ్యా, ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అయిన అన్నావలే జీవించే కృపను దయచేయండి. ఏమి కలిగి ఉండాలనో దాన్ని కలిగి ఉండకపోతే రాబోయే దినాల ప్రమాదం అని మీరు హెచ్చరించుండగా, ప్రభా మేము కలిగి ఉండుటకు నేర్పించమని, బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఉదయకాలం ఆషేరు గోత్రికురాలలో
అన్నాను గురించినటువంటి తలంపులు విన్నాం. మరి వర్తమానం విన్నటువంటి మన యొక్క తీర్మానం ఏంటి? అన్నాను పోలి మనం కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన సాక్ష్యాన్ని ఎంతగా కాపాడుకోవాలో మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధమైనటువంటి జీవితం చాలా ప్రాముఖ్యం. ఆమె యొక్క ఆరాధన, ఆమె దేవునిని కొనియాడటం, ఆమె యేసు ప్రభువుని గురించి మాట్లాడటం, ఆమె దగ్గర శ్రేష్టమైనటువంటి ఆహారం, దేవుని వాక్యమే శ్రేష్టమైన ఆహారం. కనుక మన జీవితాలలో కూడా మరి దేవుని యొక్క వాక్యంతో నింపబడినటువంటి వారంగా, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కూడా జీవించేటువంటి వారంగా మనం కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక విన్న వాక్య ప్రకారంగా మనం కూడా ఒక బలమైన తీర్మానం చేసుకుని ప్రభు కొరకై నమ్మకంగా జీవిద్దాం. మరి తను వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది భక్తుల యొక్క ఆ జీవిత అనుభవాలు కూడా జ్ఞాపకం చేశారు. మరి జిమ్మి ఆ భక్తుని గురించి, ఆయన భార్య గురించి. కనుక మరి అలాంటి శ్రేష్టమైనటువంటి భక్తులు ప్రభు కొరకు ఎంతగా సమర్పణ చేసుకొని, ఎంతగా త్యాగం కలిగి వారు ప్రభు కొరకు జీవించారు. మరి అవన్నీ మనం వింటున్నప్పుడు మన హృదయాలు మండాలి, మన హృదయాలు మరి పొడవబడాలి. నా జీవితం అలా లేదే అనేటువంటి ఆలోచనలు మనలో కూడా పుట్టాలి. కనుక ప్రియులారా, అలాంటి లోతైనటువంటి భక్తి మనం కూడా కలిగి ఉండటానికి ప్రభువు దగ్గర బాగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభు కొరకై మరి మన యొక్క ప్రాణాలను కూడా సమర్పణ చేసేటువంటి భక్తి రావాలి. అసలైన భక్తి అంటే అది. నిన్న కూడా ఉన్నాం, శిష్యుడు అనేటువంటి వాడు తన ప్రాణమును సహా ఏం చేయగలిగి ఉండాలి? తన ప్రాణాన్ని కూడా ద్వేషించుకోగలిగి ఉండాలి. అంటే తన ప్రాణాన్ని కూడా మనం ప్రభు కొరకు సమర్పణ చేయగలిగేటువంటి వారంగా ఉండాలి. అది అసలైన భక్తి అంటే. అటువంటి భక్తిని మనం కూడా ప్రభు కొరకు జీవించడానికి నిరంతరం మనం ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి ఈ రాత్రికి వనజక్క వాళ్ళ ఇంటి దగ్గర సువార్త కూడుకుంటుంది. 7:30 గంటలకి ప్రారంభించబడుతుంది. అందరూ సిద్ధపడి రండి. మరి దేవుని సన్నిధిని ఎవరు పోగొట్టుకోవద్దు. అలాగే ఎల్లుండి మంగళవారం ఉదయం 11 గంటలకి అనిల్ వాళ్ళ ఇంటి దగ్గర కూడిక ఉంటుంది. కనుక ఆ కూడికి కూడా అందరూ చేరండి. రాత్రికి మరల యథా ప్రకారం బైబిల్ క్లాస్ ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకొని మనం కూడిక ముగింపు చేద్దాం. నిన్న ఈ దినం మరి దేవుని దాసుని ద్వారా ఆత్మచేత నింపబడి మరి దేవుడు మనకి మేలుకరమైన వర్తమానాలు ఇచ్చాడు. ప్రభువుని స్తుతిద్దాం. అలాగ జీవించడానికి కూడా ప్రభు యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకొని మనం వెళ్ళిపోదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ప్రార్థించి మరి కనిపెట్టిన రీతిగా మీ దాసుని మీ ఆత్మతో నింపి మరి శ్రేష్టమైన మాటలు, మా జీవితాలకు అవసరమైన మాటలు మమ్మల్ని రేపడానికి, మమ్మల్ని పురికొల్పడానికి, మమ్మల్ని ఉజ్జీవపరచడానికి మీ దాసుని సిద్ధపరిచి తీసుకొచ్చిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. నీ మాటలు వింటూ ఉండగా మా హృదయాలు మండుతున్నాయి ప్రభువా. అయ్యా, మా హృదయాలలో మంట పుట్టిస్తున్నారు. నీ కొరకై మేము ఇంకా బలంగా జీవించాలి. మా భక్తి ప్రభువా సరైనది కాదుగా అనిపిస్తుంది. ఎంతోమంది శ్రేష్టమైన భక్తులు తమ ప్రాణాలను ఇష్టపూర్వకంగా సమర్పణ చేశారు. ప్రభువా దేవా, యేసు ప్రభువుని విడిచిపెట్టు అంటే నా ప్రాణమైన పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడతాను, నా ప్రభువుని విడిచిపెట్టనన్నారు. దేవా, అట్లాంటి శ్రమలు మాకు రాలేదు. కానీ ఒకవేళ వచ్చినా మేము కూడా నాయన నీ నామ మహిమ కొరకై మా ప్రాణములను సహితం త్యాగం చేయగలిగే ఆ లోతైన భక్తి మాకు ఇవ్వండి ప్రభువా. అయా దేవా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యం వృధా కాకుండా మా జీవితాలలో 100 ఫలం మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈ రాత్రి కాలం జరగవలసిన సువార్త కూడిక కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. తిరిగి మీ బిడ్డలందరూ తమ తమ గృహాలకు వెళుతుండగా మార్గంలో క్షేమకరమైన మీ కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కూడికకు సిద్ధపరచమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరట స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడిక ముగించబడింది.
అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.